కలియుగ కాలక్రమం ఎలా జరుగుతుంది? కృష్ణుడు భూమి నుండి నిష్క్రమించిన తర్వాత కలియుగం ఎలా ప్రారంభమవుతుంది? మనకు 4 యుగాలు ఉంటాయని అందరికీ తెలుసుంది. కానీ కలియుగం అంత నీచంగా ఎలా మారుతుంది? అసలు కలియుగం ఎలా మొదలవుతుంది? ఈ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోనైనా ఒక్క 5K లైక్స్ 5K కామెంట్స్తో నింపేస్తారని ఆశిస్తున్నాను. అలాగే షేర్ చేసేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. చాలామంది కలియుగ కాలక్రమం 24 జనవరి 3102 BCEన 2 గంటల 27 నిమిషాల 30 సెకండ్లకు ప్రారంభమైందని చెబుతున్నారు. కానీ సూర్య సిద్ధాంతంలోని హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత యుగం కలియుగం ప్రొఫెలెట్ జార్జియన్ క్యాలెండర్ ప్రకారం 24 జనవరి 3102 BCEన సూర్యోదయానికి ప్రారంభమైందని చెప్తారు. భగవంతుడు శ్రీకృష్ణుడు భూమి నుండి నిష్క్రమించిన తర్వాత కలియుగ ప్రభావం మొదలైందని భాగవత పురాణం స్పష్టంగా పేర్కొంది. శ్రీకృష్ణుడు మరణించిన సమయం మరియు తేదీ క్రీస్తు పూర్వం 3102 జనవరి 23వ తేదీన గురువారం సాయంత్రం వేటగాడి బాణంతో శ్రీకృష్ణుడు అతని పాదాలపై కాల్చబడ్డాడు. దాని తర్వాత 24వ జనవరి 3102 BCEన 2 గంటల 27 నిమిషాలు 30 సెకండ్లకు తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టాడు. కృష్ణుడు నిష్క్రమించిన తర్వాత అతని జాతి యొక్క వాళ్ళు తమలో తాము పోరాడారు మరియు కృష్ణుడి మనవడు వజ్రనాభుడు తప్ప అందరూ మరణించారు. ఈ తేదీ శ్రీ వల్లభ చరిత్రలో 4వ శతాబ్దంలో కలియుగంలో శ్రీ దత్తాత్రేయ దేవత యొక్క అవతారాలలో ఒకటైన అవతారాలలో జీవిత చరిత్రగా నిర్ధారించబడింది. కానీ మహాభారత యుద్ధం మరియు యాదవుల నిర్మూలన యుగ సంధిలో జరిగింది. ఇది ఒక యుగం నుండి మరొక యుగానికి మారడం జరిగింది. మనం ఒకసారి పాస్ట్ కు వెళ్తే దుర్యోధనుడు జన్మించినప్పుడు భూమికి వెళ్లే మార్గంలో కలి అనే రాక్షసుడిని కలుస్తారు. అతను మానవ యొక్క 6 చెడు గుణాలను కలిగి ఉంటాడు మరియు అధర్మం యొక్క స్వర్పులుగా మార్చడానికి శకానికి సిద్ధం కావడానికి నారద మహర్షిని క్షుణ్ణంగా అధిగమించాడని గ్రంథాలు పేర్కొన్నాయి. విలువల క్షీణత మరియు తత్ఫలితంగా వినాశనం జరుగుతుందని పేర్కొన్నారు. అసలు కథ అక్కడి నుండి ప్రారంభమవుతుంది. కలియుగ కాలక్రమం రాక్షసుల యుగం అని కూడా పిలుస్తారు. లింగ పురాణం ప్రకారం కలియుగం యొక్క లక్షణాలు వివరిస్తుంది. అసలు మనుషులు ఎలా మారిపోతారు, ఎలా జీవిస్తారు, అసలు మనుషులు రాక్షసులుగా ఎలా మారుతారు, కులం మతం తేడా లేకుండా ఎలా జీవిస్తారో చెప్తాను వినండి. దొంగలు రాజులు అవుతారు, రాజులే దొంగలు అవుతారు. పాలకులు ఆస్తులను జప్తు చేసి దుర్వినియోగం చేస్తారు. వారు ప్రజలను రక్షించడం మానేస్తారు. దాని ఉపయోగం కోసం అవసరమైన సద్గుణాలు లేకుండా కొంత మతంలో అభ్యాసాన్ని పొందిన మూల పురుషులు జ్ఞానులుగా గౌరవించబడతారు. ఒక దేశం నుండి మరొక దేశానికి తిరుగుతూ అనేక మంది స్థితప్రాసం చెందుతారు. దోపిడీ జంతువులు మరింత హింసాత్మకంగా ఉంటాయి. తల్లుల కడుపులో పిండాలు చంపబడతాయి. ప్రజలు తప్పుడు ఆలోచనలను ఎంచుకోవడానికి ఇష్టపడతారు. ఎవరిని నమ్మలేరు. ప్రజలను ప్రజలే చూసి అసూయపడతారు. 16 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయుర్దాయం లేని చాలామంది పిల్లలు పుడతారు. ఆకలి మరియు భయంతో బాధపడుతున్న ప్రజలు భూగర్భ ఆశ్రయంలో ఆశ్రయం పొందుతారు. యువతులు తమ కన్యాత్వంలో వ్యాపారం చేస్తారు. మేఘాల దేవుడు వర్షాల పంపిణీలో అస్థిరంగా ఉంటాడు. దుకాణదారులు నిజాయితీ లేని వ్యాపారులు నిర్వహిస్తారు. చాలా మంది బిచ్చగాళ్ళు మరియు నిరుద్యోగులు ఉంటారు. ప్రతి ఒక్కరు కఠినమైన మరియు అసభ్య పద్ధతులను ఉపయోగిస్తారు. పురుషులు డబ్బు సంపాదించడానికి తమను తాము అంకితం చేసుకుంటారు. ధనవంతులు అధికారం కలిగి ఉంటారు. రాష్ట్ర నాయకులు ఇకపై ప్రజలను రక్షించరు, కానీ పన్నుల ద్వారా సంపాదనను సంపాదిస్తారు. నీటి కొరత ఏర్పడుతుంది. ముందుగా వండిన ఆహారం సులభంగా అందుబాటులో ఉంటుంది. కలియుగంలో 4,32,000 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతుంది. అయితే అనేక ఇతర విధానాలను అనేక మంది ప్రతిపాదించారు. కలియుగంలో మానవ నాగరికత ఆధ్యాత్మికంగా క్షీణిస్తుంది. దీనిని చీకటి యుగం అని పిలుస్తారు, ఎందుకంటే అందులో ప్రజలు దేవునికి వీలైనంత దూరంగా ఉంటారు అంట. ప్రపంచ వైదిక మతం తరచుగా ప్రతీకాత్మకంగా ధర్మాన్ని ఎద్దుగా సూచిస్తుంది. సత్యయుగంలో అభివృద్ధి చెందిన మొదటి దశ ఎద్దుకు 4 కాళ్ళు ఉంటాయి, కానీ ప్రతి యుగంలో ధర్మం పావంతు తగ్గుతుంది. కలియుగం నాటికి ధర్మం స్వర్ణయుగంలో 1/4 వంతు మాత్రమే తగ్గిపోయింది. తద్వారా ధర్మం యొక్క ఎద్దుకు ఇప్పుడు 1 కాలు మాత్రమే ఉంది. ప్రతి యుగంలో కర్మ మరియు ధర్మం యొక్క ప్రార్థన తేడాలు. సత్యయుగంలో ఒక వ్యక్తి పాపం లేదా నేరం చేసే ప్రపంచం మొత్తం దాని భారాన్ని పంచుకోవాలి. త్రేతాయుగంలో అది రాజ్యానికి మాత్రమే పరిమితమైంది. ద్వాపర యుగంలో కుటుంబానికి మాత్రమే పరిమితమైంది. కలియుగంలో కర్మ మరియు దాని పర్యవసనాలు ప్రతి వ్యక్తికి పరిమితమైంది. అలాగే సత్యయుగంలో కఠోరమైన తపస్సు లేదా ధ్యానం చేయడం ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకోగలరు. త్రేతాయుగంలో యాగాలు, యజ్ఞాలు, దానాలు చేయాల్సి వచ్చేది. ద్వాపర యుగంలో ఒకరు మంత్రాలు మరియు శక్తిని పాటించవలసి ఉంటుంది. అలాగే ఆయుధాలు కలియుగంలో పనిచేస్తాయి. తంత్రం మరియు పర్యావరణ జపం మాత్రమే పనిచేస్తుంది.
పరీక్షితుడు అర్జునుడి మనవడు. కాల్వగా ఉన్న పరిస్థితిని బట్టి కాలిని తన రాజ్యంలోకి ప్రవేశించడానికి అనుమతించాడు. ఎవరైనా పాపం చేయాలని భావిస్తే అతను శిక్షించబడడు. శారీరకంగా ఆ చర్యకు పాల్పడిన తర్వాత మాత్రమే అతను శిక్షను అనుభవిస్తాడు. కానీ ఎవరైనా మనస్ఫూర్తిగా మంచి పని చేయాలని తలచినప్పుడు వారు నిజంగా చేసిన ప్రయోజనం పొందుతారు. కాబట్టి ఈ కలియుగం మరింత శక్తివంతమైనది, ఎందుకంటే మన సంకుల ఆలోచనలు మన చుట్టూ ఉన్న ప్రతికూలతను అధిగమించడానికి సరిపోతాయి. కలియుగంలో 10,000 సంవత్సరాల స్వర్ణయుగం. బ్రహ్మ వైవర్త పురాణం 10,000 సంవత్సరాల కాలాన్ని ప్రస్తావిస్తుంది. జనవరి 24 2:27 202 BCE నుండి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో భక్తి యోగులు ఉంటారు. ఈ కలియుగం ఆలోచనలు మరియు విలువలు కలిగిన వ్యక్తులకు తీవ్రమైన కష్టాలతో నిండి ఉంటుందని శ్రీకృష్ణ భగవంతుడు ముందే చెప్పాడు. కలేర్ దశ సహస్రాని మద్భక్తే సమతి భూతలే ఏకవర్ణ భవిష్యమతి మద్భక్తేసు గతేత్సుచ. అంటే 10,000 సంవత్సరాల పాటు కలియుగ అటువంటి నా భక్తులు భూమిపై ఉంటారు. నా భక్తులు నిష్క్రమించిన తర్వాత ఒకే ఒక్క వర్ణం ఉంటుంది, కులంతర. ఇక్కడ కృష్ణుడు గంగతో రాబోయే కలియుగం గురించి మాట్లాడాడు. కలుదశ సహస్రాని హరిస్తిస్తతి మేదీన్ దేవానం ప్రతిమ పూజ్య సహస్రాని చ పురాణకం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, కలియుగంలో మొదటి 10,000 సంవత్సరాలు హరి ఈ భూమిపై ఉంటాడు. అప్పటి వరకు దేవతలను పూజిస్తారు మరియు పురాణాలు మరియు గ్రంథాలు కూడా ఉంటాయి. కానీ కలియుగం ప్రారంభం తేదీని పరిగణనలోకి తీసుకుంటే 2014 AD నాటికి 5,116 సంవత్సరాలు గడిచాయి. కాబట్టి గోల్డెన్ పీరియడ్ 6,898 ADలో ముగుస్తుంది మరియు ఆ తర్వాత అన్ని మతాలు మరియు విశ్వాసాలు అంతరించిపోతాయి అని శ్రీకృష్ణుడు చెప్పాడు.